మీ దగ్గరికి వచ్చినాం. మీతో పాటు ఇక్కడ వచ్చినటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు, అందరు ప్రజా సంఘాల నాయకులకు, మా ఆడబిడ్డలందరికీ, మా మేధావులందరికీ, విద్యార్థి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా మీ దృష్టిలో పెట్టదలుచుకున్నా. జనరల్గా మనం దేశంలో అత్యధికంగా మంచి పోస్టు, పెద్ద పోస్టు, మన పిల్లలు చదువుకొని సమాజంలో గౌరవింపబడాలంటే ఏం కావాలనుకుంటాం? కలెక్టరో ఎస్పీఓ కావాలనుకుంటాం, అవునా కాదు? సో ఈ దేశంలో యూపీఎస్సీ అనేటటువంటి ఎగ్జామినేషన్ బోర్డు అది కండక్ట్ చేస్తుంది. ఈ దేశంలో ఇది రాజ్యసభలో ఇచ్చినటువంటి రిప్లై మీ అందరికీ చెప్తా ఉన్నా నేను. ఈ దేశంలో 2018 నుంచి ఇప్పటి వరకు మొన్న 2022 వరకు జరిగినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మొత్తం 4365 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 4365. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 1195 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే 100%లో ఓన్లీ 27% ఎస్సీ, ఎస్టీ, బీసీ ముగ్గురిని కలిపితే కూడా అంతే మంది పిల్లలు మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అంటే మిగతా వాళ్ళంతా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా సెలెక్ట్ అయ్యారు. మనకు రాజ్యాంగం ఆల్రెడీ ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఓన్లీ బీసీలకే 27% రావాలి, ఎస్సీ, ఎస్టీలకు సపరేట్ మళ్ళా. అంటే దాదాపు 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఉండాల్సినటువంటి పొజిషన్లో ఈ సంవత్సరం నిండిపోయినాయి, జనరల్ సీట్లు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. అంటే మనం కొట్లాడపోతే, అంటే ఉన్నటువంటి హక్కునే కాపాడుకోవడానికి కొట్లాడతలేం, అంటే ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని మనం వీటిని పరిపూర్ణం చేసుకోవాల్సినటువంటి నినాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి నేను ముఖ్యంగా బీసీ విద్యార్థులకు, బీసీ ఇంటెలెక్చువల్స్కి, బీసీ రచయితలకు, బీసీ కవులకు, కళాకారులకు, బీసీ ఉపాధ్యాయులకు మనకు ఆల్రెడీ వచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడంలో కూడా మనం వడివడిగా ముందుకు సాగాలి. ఈ అంశాలను ప్రజల మధ్యలకు తీసుకెళ్లాలనేటటువంటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి భారత్ జాగృతి తరఫున మేము చేసే కార్యాచరణ ఇట్లా ఉంటే, అన్న గౌరవనీయులు పెద్దలు జీవిత పర్యంతం బీసీ ఉద్యమాలు, వృత్తి పనిదారుల ఉద్యమాలు చేసినటువంటి గట్టు రామచంద్రరావు గారి నాయకత్వంలో వారు కన్వీనర్గా, మరి యునైటెడ్ ఫూలే ఫోరం అనేటటువంటి ఒక సంస్థ నిన్న హైదరాబాద్లో ఆవిర్భావం జరిగింది. దానికి కో కన్వీనర్లుగా మన విద్యార్థి ఉద్యమ నాయకులు రాజారాం యాదవ్ గారు, మన కొల్ల శ్రీనివాస్ అన్న గారు, ఎంబీసీ సంఘానికి సంబంధించిన నాయకులు, రాచమల్ల బాలకృష్ణ గారు, నాయి బ్రాహ్మణ సంబంధించినటువంటి నాయకులు, అట్లానే బొల్ల శివశంకర్ గారు, పద్మశాలి వింగ్ నేషనల్ పొలిటికల్ సెక్రటరీ గారు, అట్లానే ఆర్వి మహేందర్ అన్నగారు మన మున్నూరు కాపు సమాజానికి సంబంధించినటువంటి వారు, మన గీతా గౌడ్ గారు కో కన్వీనర్గా మహిళా విభాగంలో ఉన్నారు. అట్లనే యూత్ వింగ్ కూడా, స్టూడెంట్ వింగ్ కూడా అన్నీ కలిపి నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. మరి యూపీఎఫ్ నుండి తీసుకునేటటువంటి కార్యాచరణ రామచంద్ర అన్న చెప్తారు. భారత్ జాగృతి ఏదైతే పూలే విగ్రహ సాధన కోసం మనం పెట్టినటువంటి డిమాండ్ని యూపీఎఫ్ నుంచి కంప్లీట్గా సమర్థన చేస్తూ సంయుక్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలన్నటువంటిది మొదటి కార్యాచరణ. అదేవిధంగా ఇవాళ 6వ తారీఖు 12వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ చేపట్టబోతా ఉన్నాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. అది ఎందుకోసం అంటే అసెంబ్లీలో తక్షణమే పూల విగ్రహాన్ని పెట్టాలని, ప్లస్ ఈ డిమాండ్స్ అన్నీ కూడా కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి చర్య. దీనికి దాదాపు 5 రాష్ట్రాల నుంచి ముఖ్య అతిథులను కూడా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా ఓబీసీ ఉద్యమాలలో ముందున్నటువంటి ప్రొఫెసర్లు, నాయకులు, క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి ప్రతినిధులు కూడా పిలుచుకుంటా ఉన్నాం. మరి మహాధరణ కార్యక్రమంలో కూడా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లానే వేదిక మీద గౌరవనీయులు రాజేశం గౌడ్ గారు, జిల్లాకు సంబంధించి మాజీ మంత్రివర్యులు, మా సోదరులు గుంజపాడు హరిప్రసాద్ గారు మొత్తం కన్వీన్ చేస్తూ ఉన్నారు. అట్లానే అన్న సీనన్న యూపీఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న గారు, మా సోదరి జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారు, అట్లానే కరీంనగర్ మేయర్ గారు సునీల్ అన్న కూడా ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్నటువంటి మా తమ్ముడు ఎంపీపీ యూపీఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా పెద్ద ఎజెండా ముందున్నది. ఈ ఎజెండాలో మనం పరస్పరం సహకరించుకొని సాధించుకోవడానికి ముందుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అనేక మంది పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చిండ్రు. అందులో మరీ ముఖ్యంగా సిపిఐకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా సిపిఐకి సంబంధించి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి
మన ఎజెండాకు కూడా మద్దతు ఇచ్చినారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ జరిగేటటువంటి ఈ చర్చా కార్యక్రమంలో కుల సంఘానికి సంబంధించిన నాయకులు, ఇంటలెక్చువల్స్, మా ఆడబిడ్డలు ఎవరైతే ఆల్రెడీ కుల సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా మీ ఒపీనియన్స్ ఎట్లా ముందుకు తీసుకెళ్దాం, ఇంకా యాడ్ చేయవలసిన ఎజెండా ఏమన్నా ఉందా అన్నటువంటిది దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతూ, మరి కరీంనగర్ అంటే చాలా ప్రత్యేకమైన జిల్లా, మా అమ్మమ్మ వాళ్ళ జిల్లా, ఎప్పుడు కూడా అనుబంధం ఉన్నటువంటి జిల్లా. పోంగ కూడా సర్వపిండి తీసుకొని పోదాం అనుకుంటున్నాం. అంత బాగా కరీంనగర్తోని ప్రతి గల్లీ ప్రతి చోటు తెలిసినటువంటిది. మరి ఇటువంటి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం అంటే మీ మద్దతు కూడా కట్టుకోవాలనే ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటిది ఎటువంటి భేషజాలు లేకుండా ఎజెండాకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై భీమ్. ఇక్కడ ఒక చిన్న విషయం అన్న, బీసీ సంఘాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా జై భీమ్ అని అనుకోవడం మొదలు పెడదామని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇద్దరు గురు శిష్యులే. పూలే గారు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ని తీసుకొని అంబేద్కర్ గారు ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాలని వారు చేపట్టడం జరిగింది. అంబేద్కర్ గారు చాలా గర్వంగా పూలే గారే నా గురువు, పూలే గారు చేపట్టినటువంటి అనేక అంశాలనే నేను ముందుకు తీసుకెళ్ళినా అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మన అందరం కలిస్తేనే ఇటువంటి ఉద్యమాలకు బలమవుతుంది. కాబట్టి ఎక్కడ మీటింగ్ అయినా జై భీమ్ అన్నకాడ జై పూలే, జై పూలే అన్నకాడ జై భీమ్ అని అంటూ ముందుకెళ్దామని ఈ చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. మనం వెనుకుంటే వెనకబడిపోతామనే అంశాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.